రేపల్లె టౌన్ ఐద్వా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ. రేపల్లె ప్రజా సంఘాల కార్యాలయం వద్ద ఐద్వా జెండాను శ్రామిక మహిళా నాయకులు ఎన్ కృష్ణకుమారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐద్వా నాయకులు సిహెచ్ సుదీప్తి, కె ఝాన్సీలు మాట్లాడుతూ సమాజంలో మహిళల హక్కుల కోసం ఐద్వా సుదీర్ఘ పోరాటం నిర్వహిస్తుందని, ఐద్వా మహిళలు చైతన్యవంతం చేస్తూ మహిళా సభ్యుల పరిష్కారం కోసం అగ్రభాగాన నిలబడుతుందని అన్నారు. సమాజంలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వం లేకుండా నేటికి అణచబడుతున్నారని, మహిళలు బాలికల మీద మానసికంగా శారీరక లైంగిక దాడులు పెరగటానికి కారణం అవుతున్న గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు నిషేధించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. స్వాతంత్ర భారతదేశంలో మహిళల మీద ప్రతిరోజు దాడులు, అత్యాచారాలు జరుగుతున్నదని, ఇలాంటి దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని, ఐద్వా ఆవిర్భావం స్ఫూర్తితో మహిళల సమస్యల పట్ల చైతన్యంతో మహిళలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఐద్వా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో రేపల్లె ఏరియా ఐద్వా నాయకులు, శ్రామిక మహిళా నాయకులు వి ధనమ్మ, కె అహల్య, కె నాంచారమ్మ, డి జ్యోతి, టి నిర్మల, జ్యోతి, కె సింధు దేవి తదితరులు పాల్గొన్నారు.